అసలు ఏంటి ఆర్హెచ్ఎస్ అంటే? రెండు సైడ్లు ఇస్తే ఇంకొక హైపోటెన్యూస్ ఇస్తాను. ఓకే, వెరీ గుడ్. అంటే అది ఒక హైపోటెన్యూస్ ఇచ్చి ఒక ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక సైడ్ ఇస్తే చాలు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందంటే చూస్తాను 5 సెంటీమీటర్, ఇది 4 సెంటీమీటర్ అని ఇస్తే మనం ట్రయాంగిల్ గీయచ్చు. ఓకేనా? అది రైట్ యాంగిల్ అంటే ఆటోమేటిక్ ఇండైరెక్ట్ గా ఆల్రెడీ రైట్ యాంగిల్ అని ఒక యాంగిల్ ఇచ్చేస్తున్నాడు. కానీ మనం చెప్పుకోవడం అలా చెప్తాం అంతే. రైట్ యాంగిల్ లో యాంగిల్ ఒకటి ఎలాగో తెలుసు, ఒక సైడ్ హైపోటెన్యూస్ ఈ సైడ్ అని ఈ సైడ్ అని ఏది తెలిసినా సరిపోతుంది. అంటే రెండు సైడ్లు తెలిస్తే చాలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. ఒకటి హైపోటెన్యూస్ అయింది, రెండోది అయితే సరిపోతుంది. అర్థమైందా? 5 4 ఇట్లా. అదే ఆర్హెచ్ఎస్. కానీ ఇది ఇండైరెక్ట్ గా త్రిపులెస్. ఎందుకు? పైథాగరస్ ప్రకారం మనకి రెండు సైడ్లు తెలిస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మూడో ట్రయాంగిల్ ఒక సైడ్ కనుక్కోవచ్చు కదా. సో 3 సైడ్లు ఉంటాయి, 3 సైడ్లు మనం గీయచ్చు కదా. సో ఇది త్రిపులెస్ ఇండైరెక్ట్ గా. కానీ ఇది ఒక మెథడ్ లా చెప్తారు, కానీ స్పెషల్ ఏం కాదు. ఇంకొక కేసు కూడా ఇది ఎస్ఎస్ఏ ఉంది కదా, ఎస్ఎస్ఏలో ఇది 90 డిగ్రీస్ మాత్రం కాంగ్రియన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇది అనదర్ యాంగిల్, కామన్ యాంగిల్ కాదు. కాబట్టి కాంగ్రియన్స్ అవుతుంది. అంటే ఓన్లీ 90 డిగ్రీస్కే ఎస్ఎస్ఏ సక్సెస్ అవుద్ది. మిగిలిన కేసులకి ఫెయిల్ అవుద్ది, కానీ 90 డిగ్రీస్కి సక్సెస్. కావాలంటే మీరు గీయండి, సపోజ్ 4 సెంటీమీటర్తో గీయండి. మీకు హైపోటెన్యూస్ తెలుసు కదా, హైపోటెన్యూస్ ముందు 90 డిగ్రీ యాంగిల్ గీయండి కదా. ఇది 4 సెంటీమీటర్ అని తెలుసు. ఇప్పుడు మనం హైపోటెన్యూస్ తెలుసు కదా, ఇక్కడ 5 సెంటీమీటర్తో గీస్తే ఒక దగ్గర మీట్ అవుతుంది 5 అనేది. ఎందుకంటే ఇది ఇటువైపు ఉంటే కిందన పైన. సపోజ్ 90 కాకుండా వేరేది ఉందంటే ఆర్క్ ఎక్కడోసారి మీట్ అవుద్ది అనే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మీరు కంపాస్ పెడితే ఒక దగ్గర మీట్ అవుద్ది. అర్థమైంది? ఎందుకంటే సిలికన్ కిందకి వెళ్తే మనం కంపాస్ సైజ్ తగ్గించుకోవాలి, పైకి వెళ్తే కంపాస్ సైజ్ అదే పెంచుకొని పోవాలి. కాబట్టి ఎగ్జాక్ట్గా 1 పాయింట్ దగ్గర 90 డిగ్రీస్ మీట్. అర్థమైందా? ఇదే ఆర్హెచ్ఎస్ ఒకసారి రాస్తాను. ఇలా సింబల్ ఇచ్చిందల్లా ట్రయాంగిల్ అని మెటీరియల్ చూసుకోండి. ఓకే, ట్రయాంగిల్ ఏబిసిలో థర్డ్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేస్తే, ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏబిసి గీసా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా? కొద్దిగా పెద్దగా గీద్దాం. ట్రయాంగిల్ ఏబిసి ఎక్కడండి? ఏబిసిలో ఏమి ఇచ్చాడమ్మా? ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చాడు క్వశ్చన్లో. అంటే ఇది ఈక్వల్ టు ఇది. ఓకే, నెక్స్ట్ పి అనే పాయింట్ బీసీ మీద ఉంది అంటే ఎక్కడ గీస్తాం? ఓకే, బీపీ ఈక్వల్ టు పీసీ అన్నాడు. అంటే పి పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? బీసీ లైన్ మీద పి అనే పాయింట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు? బీపీ ఈక్వల్ టు పీసీ అంటే దాని మీనింగ్ ఏంటి? బీపీ ఈక్వల్ టు పీసీ అని థర్డ్ క్వశ్చన్ ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి అంటే ట్రయాంగిల్ ఏబిసిలో పి అనేది చెప్పాలి. పి పాయింట్ అంటే దాని మీనింగ్ ఏంటి? బీసీ మీద ఇది మిడ్ పాయింటా కాదా? అది ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. బీపీ ఈక్వల్ టు పీసీ అంటే ఇది మిడ్ పాయింట్ అని తెలియాలి. ఇండైరెక్ట్గా వాడు అదే ఇచ్చాడు. ఒక లైన్లో మీరు ఎగ్జాక్ట్గా సగం డివైడ్ చేస్తుంది, ఇది ఈక్వల్ అంటే ఇదేమవుద్ది? మిడ్ పాయింటే కదా. ఆ పాయింట్ మీద ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. ఎగ్జాక్ట్ సగం డివైడ్ చేస్తుంది, హాఫ్ డివైడ్ చేస్తుంది అంటే. బీపీ ఈక్వల్ టు పీసీ ఇచ్చాడు. అయితే మనకి ఏం అడిగాడంటే ట్రయాంగిల్ ఏబిపి. ట్రయాంగిల్ ఏబిపి అంటే ట్రయాంగిల్ ఏబిపి దేనికి ఈక్వల్ అన్నాడు? ప్రూవ్ చేయమండు. కాంగ్రియన్సీ, ట్రయాంగిల్ ఏబిపి ఏసీపీ కాంగ్రియన్సీ అని ప్రూవ్ చేయమండి. ఎలా చేస్తారు? ఏం చేశారు మీరు చెప్పండి, పర్వాలేదు.
డెడ్యూస్ దట్ అన్నాడు. డెడ్యూస్ అంటే మనం ప్రూవ్ చేయాలి పర్పెండిక్యులర్ అని. క్వశ్చన్ ఏంటి? డెడ్యూస్ దట్ అంటే డెడ్యూస్ మీన్స్ ప్రూవ్ దట్ అని రాసుకోండి. డెడ్యూస్ అంటే ప్రూవ్ అని. ఆ రెండు మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి ఇది అనేది మనకి ఇప్పుడు మీరు నేర్చుకున్న అప్లికేషన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చాడు. అలాగే పి అనే పాయింట్ ఒక లైన్ని ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేస్తుంది, రెండు హాఫ్లుగా, అంటే దాని మీనింగ్ అది మిడ్ పాయింట్ అని. సో మనకి ఏమడిగాడు? ట్రయాంగిల్ ఏబిపి. ఇప్పుడు మనం కాంగ్రెన్సీ కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి ట్రయాంగిల్ ఏబిపి అని నార్మల్గా ఇలా గీసాం అనుకోండి. ఇక్కడ ఏబిపి. ఇంకో ట్రయాంగిల్ ఏంటి? ఏపీసి. ఈ రెండు కాంగ్రెన్సీ ప్రూవ్ చేయమండ. కాంగ్రెన్సీ మనకు 4-5 స్టెప్పులు తెలుసు, అంటే 4-5 రకాలు తెలుసు, టైప్స్. ఏదో ఒక టైప్ ప్రకారం కాంగ్రెన్సీ అవుద్దా చూడాలి. ఏబిపి ఏపీసి చూడండి ఏమైనా అవుతుందా? వాడే ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చాడు, అంతేనా? సో దట్ మనం ఏం చేద్దాం, ఈ సిని రాద్దాం నార్మల్గా, ఈ పిని రాద్దాం, కొంతసేపు మార్చుకోవచ్చు కదా, ఇటు నుంచి ఇటు మాత్రమే. ట్రయాంగిల్ ఏమి షేప్ చేంజ్ అవ్వదు. సో ఏబి ఈక్వల్ టు ఏసీ, ఒక సైడ్ ఈక్వల్ అని మీకు తెలిసింది. ఇంకా మనకేం కావాలి? ఇద్దరు ఏఎస్సీ అవ్వాలి, లేకపోతే ఎస్ఎస్సీ అవ్వాలి, లేకపోతే త్రిబుల్-ఎస్ అవ్వాలి. చెక్ చేసుకోవాలి ఇంకేమైనా రెండు సైడ్లు ఈక్వల్ అవుతున్నాయా అని. త్రిబుల్-ఎస్ ఏమైనా అవుద్దా చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇక్కడే మీ మైండ్ అనేది అప్లై చేయాలి క్లియర్గా. ఎందుకమ్మా? వాడే ఇచ్చాడు క్వశ్చన్లో, బీపీ ఈక్వల్ టు సిపి. రెండు సైడ్లు అయిపోయినాయి. ఇప్పుడు మీకు కామన్ యాంగిల్ తెలిస్తే ఎస్ఏఎస్ ప్రకారం ఈక్వల్, లేదా త్రిబుల్-ఎస్ ప్రకారం మూడో సైడ్ ఈక్వల్ అయినా కాంగ్రియన్స్ అవుతాయి. ఏదైనా అవుద్దా చూడండి. కాంగ్రియన్సీలో ఏదో ఒక టైప్ మనం అప్లై చేయొచ్చు ఇక్కడ. చూడండి మూడో సైడ్ గురించి. ఏ ఎక్కడ ఉంది? ఏ యాంగిల్ అని ఇచ్చాడా ఈక్వల్ అని? టూ సైడ్స్ ఫిక్స్ చేసినప్పుడు ఎందుకు అవుద్ది? రెండు సైడ్లు ఫిక్స్ చేస్తే యాంగిల్ ఎందుకు ఫిక్స్ అవుద్ది? సైడ్లే నీకు తెలుసు, ఈ యాంగిల్ తెలియదు. నేను ఇంకో యాంగిల్ ఇలా గీస్తా కదా, రెండు సైడ్లు, ఇది 5 ఇది 6, ఇది 5 ఇది 6. ఏం నేర్చుకున్నాం మరి? ఎస్సీఎస్ మూడోది తెలియాలని ఉంది కదా అక్కడ, నువ్వే ఫిక్స్ ఎలా చేసేస్తావు? ఎస్సీఎస్ ప్రకారం ఈ యాంగిల్ కూడా సేమ్ అయితేనే రెండు ట్రయాంగిల్స్ సేమ్ అయ్యి రిమైనింగ్ యాంగిల్స్ ఫిక్స్ అవుతాయి. అది కదా మనం చెప్పింది. అమ్మ త్రిబుల్-ఎస్ ఎంత కష్టపడుతున్నారండి. త్రిబుల్-ఎస్ ప్రకారం మూడో కామన్ సైడే ఉంది కదా, ఇక్కడ ఏపీ ఉంది, ఇక్కడ ఏపీ ఉంది, ఉందా లేదా? మరి ఇంకేంటి, అయిపోయింది కదా క్వశ్చన్. అంత ఆలోచిస్తున్నారంటే ఇది ఏపీ, ఇది ఏపీ, దాని గురించి మొత్తం మూడు సైడ్ల ప్రకారం రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అయ్యా లేదా? అర్థమైందా? ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసీ అన్నాడు, అంటే ఇండైరెక్ట్గా అది ఏ ట్రయాంగిల్ అని ఇచ్చాడు? ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ఇచ్చేసాడు. ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనకు కొన్ని అడిగాడు. ఏంటి? పి అనే పాయింట్ మిడ్ పాయింట్ ఉంది. ఎందుకు మిడ్ పాయింట్? బీపీ ఈక్వల్ టు పీసీ, కాబట్టి అది పి అనేది మిడ్ పాయింట్ అయింది. సో దట్ మనం ఇప్పుడు ఏమన్నాడంటే ట్రయాంగిల్ ఏబిపిలో ఏపీసీ, ఏబిపి ఈక్వలెంట్ టు ట్రయాంగిల్ ఏసిపి అని ప్రూవ్ చేయమని. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే ఏమవుద్ది? ఒక సైడ్ ఈక్వల్, ఏబి ఈక్వల్ టు ఏసీ వాడే ఇచ్చాడు. ఏమన్నా చెప్పినట్టు బీపీ ఈక్వల్ టు పీసీ, ఎందుకంటే మిడ్ పాయింట్. మూడోది చూస్తే కామన్ సైడ్ కదా, ఇదే కదా సైడ్, ఇది కామన్ ఉందా లేదా? ఈ ట్రయాంగిల్లో ఉంది, ఈ ట్రయాంగిల్లో ఉంది. సో ఏపీ ఈక్వల్ టు ఏపీ, త్రిబుల్-ఎస్ ప్రకారం కాంగ్రెన్సీ వచ్చింది. దాంట్లో మీరు అప్లై అంత ఆలోచించడానికి ఏముంది?
అర్థమైందా? ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చేసాడు. అలాగే ఏపీ కామన్ సైడ్ ఇది మిడ్ పాయింట్ కాబట్టి ట్రయాంగిల్ ఏబిపి ఈక్వల్ టు అదే కాంగ్రెన్స్ ఈక్వల్ టు ఏసీపీ అని ప్రూవ్ చేసాం. కానీ వాడు అందులో సెకండ్ ఏం అడిగాడు, ఏపీ పెర్పెండిక్యులర్ టు బీసీ అన్నాడు. ఇది మీకు తెలిసిందే, దీన్ని మీరు జస్ట్ మీకు తెలిసిన కాన్సెప్ట్ అప్లై చేస్తే అయిపోద్ది. ఈ కాంగ్రెన్సీ ప్రకారం దీన్ని ప్రూవ్ చేయాలి. ఈ థర్డ్ క్వశ్చన్ ఉంది కదా, దీన్ని ఎందుకు ఫ్రేమ్ చేస్తా అంటే దీంట్ నుంచి మనం చాలా ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి చాలా చాలా నేర్చుకోవచ్చు. ఈ థర్డ్ క్వశ్చన్ నుంచి బీపీ ఈక్వల్ టు పీసీ అన్నాడు. సో దట్ ఆ లైన్ ఏపీ అనేది గీస్తే అది బీసీకి పెర్పెండిక్యులర్ అంటే మిడ్ పాయింట్ దగ్గర పెర్పెండిక్యులర్ అయ్యింది. అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అనే అవుద్ది, వేరే దగ్గర అవ్వదు. సో ఒక్కసారి మనం ఆ కాన్సెప్ట్ నేను ఒకసారి చెప్తా చూడండి. ఒక పెద్ద ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఏబిసి ఐసోసెలస్ ట్రయాంగిల్. ఎందుకు ఐసోసెలస్? ఏబి ఈక్వల్ టు ఏసి. అయితే మనకి థర్డ్ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే పి అనే పాయింట్ ఇచ్చాడు, అది మిడ్ పాయింట్ అని చెప్పాడు ఇండైరెక్ట్గా. సో ఈ మిడ్ పాయింట్ ఆపోజిట్ వర్టెక్స్ నుంచి గీస్తే ఏపీ ఏమవుద్ది? జస్ట్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి గీసాం, అది మిడ్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ బైసెక్ట్ మీడియన్. మీడియన్ మనం చెప్పాం కదా ఆల్రెడీ. మీడియన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి లైన్ గీస్తే అది ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేయాలంటే ఇది ఎక్స్ సెంటీమీటర్ ఉంటే ఇది ఎక్స్ అంటే ఇది 5 ఉంటే ఇది 5 సెంటీమీటర్ ఉండాలి. మనం ఏం ప్రూవ్ చేసాం థర్డ్ క్వశ్చన్లో? ట్రయాంగిల్ ఏపీబి ఏసీపీకి ఈక్వల్ అన్నాం, అంతేనా? ఏబిపి ఏసీపీకి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసాం ఆల్రెడీ, మీరు చూసారు. సో దాన్ని బట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇది ఎక్స్ డిగ్రీ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ డిగ్రీ, అలాగే ఇది వై ఉంటే ఇది కూడా వై డిగ్రీ, ఇది జెడ్ ఉంటే ఇది కూడా జెడ్. మీరు ఇక్కడ చూస్తే ఇది ఎక్స్ డిగ్రీ ఇది ఎక్స్ డిగ్రీ, అప్పుడు ఏపీ ఏమవుద్ది? మీరు ప్రూవ్ చేశాక ఇది ఎక్స్ డిగ్రీ అని ఐసోసెలస్లో తెలిసింది. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటి? ఒక యాంగిల్ని ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేస్తుంది. మీరు బైసెక్ట్ చేస్తుందా లేదా? టోటల్ యాంగిల్ని ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ అంతే ఉంది. ఏం చదువుతున్నారా మరి? ఏపీ అనేది యాంగులర్ బైసెక్టర్ కూడా అవుద్ది, అది ఐసోసెలస్ ట్రయాంగిల్లో స్పెషాలిటీ. అది యాంగులర్ బైసెక్టర్ ఎందుకంటే ఎగ్జాక్ట్గా యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. సో దట్ ఏపీ అనేది యాంగులర్ బైసెక్టర్ అవుద్ది, చాలా ఇంపార్టెంట్ అది. ఏపీ యాంగులర్ బైసెక్టర్ అయినప్పుడు సో ఏపీ మీడియన్ అని తెలుసు, అదే ఏపీ ఐసోసెలస్ ట్రయాంగిల్లో యాంగులర్ బైసెక్టర్ అని కూడా తెలుసు. మనం ఇంకో ప్రూవ్ కూడా చేసాం, ఏంటి? ఏపీ పెర్పెండిక్యులర్ టు బీసీ అంటే దాని మీనింగ్ ఏపీ ఏమవుద్ది? పెర్పెండిక్యులర్ బైసెక్టర్ లేదా ఆల్టిట్యూడ్. పెర్పెండిక్యులర్ సో ఆల్టిట్యూడ్. అర్థమైందా? ఒక ఏపీ ఐసోసెలస్ ట్రయాంగిల్ మ్యాజిక్ ఏంటంటే మీడియన్, యాంగులర్ బైసెక్టర్ అన్న ఆల్టిట్యూడ్ అన్న ఆ మూడు ఒకే లైన్ అవుద్ది. ఎప్పుడు ఈ కామన్ సైడ్స్ మధ్య ఉన్న అప్పుడు డ్రా చేస్తే మళ్ళీ ఇవ్వాలి అవ్వవు. కామన్ ఈ సైడ్స్ మధ్య ఉండే యాంగిల్కి ఇదంతా కూడా అప్లై అవుద్ది. ఇక్కడ నుంచి మీరు చేస్తే మళ్ళీ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. ఐసోసెలస్ ట్రయాంగిల్లో కామన్ సైడ్స్ మధ్య ఉండే వర్టెక్స్ నుంచి గీసే మీడియన్ అయినా యాంగులర్ బైసెక్టర్ అయినా లేదా ఆల్టిట్యూడ్ అయినా సేమే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఐసోసెలస్ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఐసోసెలస్ ట్రయాంగిల్లో మీడియన్ అన్న మనం ప్రూవ్ చేసాం, అర్థమైందా? మీడియన్ అన్న యాంగులర్ బైసెక్టర్ అన్న ఆల్టిట్యూడ్ అన్న ఒకటే, అది మీరు బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి. కావాలంటే మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం కూడా, ఇన్ ద కాంగ్రుయెన్సీ ప్రకారం కూడా మనం ప్రూవ్ చేసాం. ఐసోసెలస్ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయితే, రెండు సైడ్లు ఈక్వల్ అయితే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి లేదా? అంతేనా? అది కూడా ఇక్కడ ప్రూవ్ అయిందా లేదా చూడండి. 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి.
ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అంటే మనం నేర్చేసాం కానీ ప్రూఫ్. ఇప్పుడు ఇది ఏబి సైడ్ ఏసీ సైడ్ ఈక్వల్ అని ఇచ్చాము. ఏబికి ఆపోజిట్ యాంగిల్ ఏది? యాంగిల్ సి, అంటే వై డిగ్రీ ఉంది. అలాగే ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఏది? యాంగిల్ బి. సో ఇది వై ఉంది, ఇది వై ఉంది. కాంగ్రెన్సీలో చూసాం కదా మనం. ఇక్కడ ఈ రెండు కాంగ్రెన్సీ కాబట్టి ఇక్కడ యాంగిల్కి ఈక్వల్. సో ప్రూఫ్ ఓకే అయిందా లేదా? ప్రతిదీ అంటే మీరు ప్రూఫ్లు అంటే కాన్సెప్ట్లు నేర్చుకుంటేనే మీకు చాలా ఈజీ అవుద్ది. ఐసోస్లెస్ ట్రయాంగిల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఆల్రెడీ థర్డ్ క్వశ్చన్ నుంచి కాంగ్రెన్సీ నేర్చుకున్నాం కాబట్టి ఏబిపి ఏసీపీ ఈ రెండు కాంగ్రెన్సీ నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ మీడియన్ గీస్తాం కదా. మీడియన్ ఏమవుద్ది? ఏపీ మీడియన్ వాడే క్వశ్చన్లో ఇచ్చాడు. అలాగే మనం కాంగ్రెన్సీని ప్రూవ్ చేయడం వల్ల ఏపీ ఏమైంది? పెర్పెండిక్యులర్ టు బీసీ అని మనం ప్రూవ్ చేసాం కదా ఇందాక. పెర్పెండిక్యులర్ ఎప్పుడైందో ఆటోమేటిక్గా ఏపీ అనేది ఆల్టిట్యూడ్ అవుద్దా లేదా? ఎందుకంటే ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఈ సైడ్కి గీసే 90 డిగ్రీ లైనే కాబట్టి ఏపీ ఆల్టిట్యూడ్ అయింది. అలాగే యాంగులర్ బైసెక్టర్ ఎందుకు అయింది? కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఏపీ అనేది బైసెక్ట్ చేస్తుంది. మనం ప్రూఫ్లో చూసాం కూడా. కాబట్టి ఆల్టిట్యూడ్ అవుద్ది, అలాగే ఏపీ యాంగులర్ బైసెక్టర్ కూడా అవుద్ది. ఓకేనా? సో దట్ ఇప్పుడు ఏంటి? ఏపీ ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇదంతా కూడా ఐసోస్లెస్ ట్రయాంగిల్లో కామన్ సైడ్స్ మధ్య ఉండే యాంగిల్ దగ్గరే అప్లై అవుద్ది. ఏపీ ఒక మీడియన్ అని ఇచ్చి ఆల్టిట్యూడ్ అని అడిగాడు అనుకోండి. సపోజ్ క్వశ్చన్లో ఏపీ 3 సెంటీమీటర్ అన్నాడు. ఏపీ అని ఇవ్వడు, మీడియన్ అని ఇచ్చాడు. ఏ నుంచి గీసే మీడియన్ 3 సెంటీమీటర్ అన్నాడు. మీకు ఆల్టిట్యూడ్ ఎంత అని అడిగితే ఎంత అవుద్ది ఆల్టిట్యూడ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్? 3 సెంటీమీటర్ అవుద్ది. ఎందుకంటే మూడు ఒకటే కదా. ఏపీ ఏపీ ఏపీ. మీడియన్ ఇచ్చి ఆల్టిట్యూడ్ అడిగినా లేకపోతే యాంగులర్ బైసెక్టర్ లైన్ ఈ లైన్ పొడవు ఎంత అని అడిగినా ఏదైనా ఒకటే. ఎందుకంటే ఏపీ కామన్ మూడు. మీడియన్ అయినా ఒకటే, ఆల్టిట్యూడ్ అయినా ఒకటే, యాంగులర్ బైసెక్టర్ అయినా అదే లైన్. కాబట్టి ఒకటి 3 సెంటీమీటర్ అంటే మీరు వెంటనే ఐసోస్లెస్ ట్రయాంగిల్ మీడియన్ ఇచ్చాడంటే మీకు ఆల్టిట్యూడ్ ఇచ్చాడని అర్థమైపోవాలి, లేదా యాంగులర్ బైసెక్టర్ ఇచ్చాడని కూడా అర్థమైపోవాలి. ఓకేనా? ఆ మూడు కూడా కామనే ఐసోస్లెస్ ట్రయాంగిల్లో. అది అక్కడ నేర్చుకోవాల్సింది. మనం ప్రూఫ్ కూడా చూసాం. మీరు ఇంటికి వెళ్ళి రివర్స్లో కూడా ట్రై చేయండి. అంటే వాడు క్వశ్చన్లో ఏపీ పెర్పెండిక్యులర్ టు బీసీ అని ఇచ్చాడు. 6th క్వశ్చన్ ఉంది కదా, 6th క్వశ్చన్ సేమ్ అలాంటిది. అంటే అది బైసెక్ట్ చేస్తుంది అని ఇచ్చాడు. సో దట్ ఆ రెండు ప్రూవ్ చేయాలి. ఇది ఈక్వల్ టు ఇది అని కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయాలి. 6th క్వశ్చన్ ఇంటికి వెళ్ళి చేసుకోండి. దానికి ఎక్స్టెన్షన్గా నేను ఇంకోటి ఏంటంటే ఏపీ పెర్పెండిక్యులర్ టు బీసీ అని ఇస్తా. అప్పుడు బీపీ ఈక్వల్ టు సిపి అని మీరు ప్రూవ్ చేయాలి. ఓకేనా? కంటిన్యూషన్ లాగా ఒకవేళ ఏపీ పెర్పెండిక్యులర్ టు బీసీ ఇస్తే కాంగ్రెన్సీ మీరు చేసి ఏదో ఒకటి చేసి బీపీ ఈక్వల్ టు సిపి అని కూడా ప్రూవ్ చేయాలి. ఓకే? 6th క్వశ్చన్ లాగే అది కూడా. అది క్వశ్చన్ లేదు కానీ మీరు ఒకసారి చేయొచ్చు. ఇదైతే అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా? ఐసోస్లెస్ ట్రయాంగిల్లో బేసిక్గా మీడియన్ అన్నా ఆల్టిట్యూడ్ అన్నా యాంగులర్ బైసెక్టర్ అన్నా ఒకే లైను. అది కూడా కామన్ వర్టెక్స్ నుంచి గీసే లైన్. అది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ అయిపోతాయి. ఓకేనా? ఓన్లీ ఇక్కడి నుంచి అయితేనే ఇది అవుతాయి. అది 5th క్వశ్చన్లో ఏంటి? ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు. ఏబిసిలో వాడు ఇచ్చింది ఏంటి? ఏడి అనేది మీడియన్ అన్నాడు. మీడియన్ అంటే ఏంటమ్మా? ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది, రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దాన్నే మీడియన్ అంటారు. సో దట్ ఏడి అనేది వాడు మీడియన్ అని ఇచ్చాడు. అంటే ఈ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పార్ట్కి ఈ పార్ట్ ఈక్వల్. అలాగే డీని ఎక్స్టెండ్ చేసుకుని పోయాడు. ఎక్కడ వరకు? ఈ వరకు ఎక్స్టెన్షన్ చేశాడు. ఇలా ఎక్స్టెండ్ చేశాడు ఈ వరకు. ఇలా ఎక్స్టెండ్ చేసేటప్పుడు వాడు ఏమన్నాడంటే ఏడి ఈక్వల్ టు డిఈ అనేసి అన్నాడు. ఏడి ఈక్వల్ టు డిఈ. అయితే మనకేం అడిగాడంటే ట్రయాంగిల్ ఏబిడి. ఈ ట్రయాంగిల్ ఏబిడి అనేది
దేనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయమండు? ట్రయాంగిల్ ఈసిడి దీనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయమండు. అంతేనా? అంటే ఈ ట్రయాంగిల్ కి ఈ ట్రయాంగిల్ కాంగ్రుయెన్సీ అనేసి ప్రూవ్ చేయమండు. మనకు చూస్తే ఇక్కడ క్లియర్ గా రెండైతే తెలిసిపోతున్నాయి. ఏంటి? ఒకటి ఏబిడి తీసుకుంటే అలాగే ఈసిడి తీసుకుంటే డి కామన్. ఈసిడి ఇలా రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే వాడే ఇచ్చేసాడు. ఏంటి? ఏడి ఈక్వల్ టు ఈడి. అంతేనా? ఏడి ఈక్వల్ టు ఈడి ఒక సైడ్ ఇచ్చేసాడు. ఇంకో సైడ్ మనకి మీడియన్ అంటే ఆటోమేటిక్ గా రెండో సైడ్ కూడా తెలుసు. ఏంటి? బీడి ఈక్వల్ టు సిడి. ఇంతవరకు చేసి ఇంకొకటి తెలిస్తే ఇద్దరు సైడ్ అయినా తెలిసినా సరిపోద్ది, కామన్ యాంగిల్ తెలిసినా చాలు. రెండిట్లో మీరు ఏదైనా కట్టినా కాంగ్రుయెన్సీ ప్రూవ్ చేయొచ్చు. డబల్ ఎస్ అయిపోయింది. సో దట్ ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ఎయిదర్ థర్డ్ సైడ్ అయినా కావాలి లేదా కామన్ యాంగిల్. ఈ రెండింటి మధ్య కామన్ యాంగిల్ తెలిసిన కాంగ్రుయెన్సీ అని మనం ప్రూవ్ చేయొచ్చు. మూడో సైడ్ తెలియడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ఈసీ ఉంది, ఇక్కడ ఏబి ఉంది. రెండింటి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా? చూడండి, ఏం లేదు. మనం ఏం చెప్పలేము ఆ రెండింటి మధ్య. సరే, ఆ రెండు ఇప్పుడు సైడ్లు రెండు, ఈ రెండు సైడ్లు తెలుసు. కామన్ యాంగిల్, ఈ యాంగిల్ కి యాంగిల్ ఏమైనా ఈక్వల్ అవుద్దా? చూడండి, కామన్ యాంగిల్ అంటే డిఏ కదా. ఆపోజిట్ ఒక ఏంటది చెప్పండి, మన యూనివర్సల్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాదా? ఒక రెండు లైన్స్ గీస్తే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని మనం జామెట్రీ ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. మీరు అది అప్లై చేయలేకపోతున్నారు. ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్. ఇక్కడ చూస్తే ఈ రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్సా కాదా? దీనికి ఇది ఈక్వల్, దీనికి ఇది ఈక్వల్. సో దట్ కామన్ యాంగిల్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోయింది. సో యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు సిడిబి. ఎందుకు? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఓకేనా? సో దట్ ఇప్పుడు సైడ్ ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్. ఓకే కదా? చిన్న మీకు తెలిసిన కాన్సెప్టే, ఏం కొత్తగా ఏం లేదు. ఏమైనా ఉందా? యాంగిల్ వాడు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. యాంగిల్ ఫామ్ అయితే చాలు కదా, వాడు ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అని రికగ్నైజ్ చేస్తే చాలు. మనం అది ఎంత యాంగిల్ అవని, 10 డిగ్రీ అవని, 20 అవని, 120 అవని, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్. అది మనం తెలుసుకోవాలి అక్కడ.